పూజ్యులు పెద్దలైన ఇద్దరి మధ్య నుంచి నడిచి వెళ్ళకూడదు. ఒక నదిలో స్నానం చేస్తూ ఇంకో నదిని స్మరించకూడదు. షష్ఠి, అష్టమి, చతుర్దశి తిథులయందు తైలాభ్యంగ స్నానం చేయరాదు. తల విరబోసుకొని మొహాన బొట్టు గాజులు లేకుండా పూజలు చేయకూడదు. దీర్ఘకాలిక వ్రతాలు చేసే స్త్రీలకు మధ్యలో వచ్చే అంటు ముట్టు వలన వారు వ్రతభంగం అవుతుంది అని బాధపడుతుంటారు. అది వ్రతభంగం ఏమీ కాదు. వారు 5 లేక 7వ రోజు నుంచి యథావిధిగా ఆ వ్రతాన్ని కొనసాగించవచ్చు. ఇల్లు కట్టుకునే ముందు ఆ స్థలాన్ని నాగలితో దున్నించి ఒక ఆవు దూడను 3 రోజులు కట్టివేయటం వలన స్థల సంబంధిత దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. మొక్క, చెట్టు మీద నుంచి రాలిన నలిగిన పువ్వులు శ్రీ మహావిష్ణువు పూజకు ఉపయోగించరాదు. పూజకు పువ్వులు లేని సమయంలో వాటి స్థానంలో అక్షింతలు వాడుకోవచ్చు. దేవతలను తృప్తిపరచుట కన్నా పితృదేవతలను తృప్తిపరచుట ముఖ్యం. అందువలన వంశాభివృద్ధి జరుగును. ప్రతిరోజు మొదటి అన్నం ముద్ద తినే ముందు ఓం హ్రీం గౌరీ అయి నమః అని కానీ, ఓం అన్నపూర్ణాదేవి అయి నమః అని కానీ 5 సార్లు స్మరించుకొని భోజనం ప్రారంభిస్తే ఆ భోజనం ఔషధంలాగా పనిచేస్తుంది. ఆహారానికి ఎటువంటి లోటు లేకుండా దొరుకుతుంది. మరియు పండించిన రైతుకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. తల్లి పాదాలకు 1 సారి నమస్కారం, తండ్రి పాదాలకు 2 సార్లు, గురువు పాదాలకు 3 సార్లు, భగవంతునికి 4 సార్లు, అమ్మవారికి 5 సార్లు నమస్కారం చేయాలి. భగవంతునికి మగవారైతే సాష్టాంగ నమస్కారం, ఆడవారైతే పంచమ నమస్కారం చేయటం శ్రేష్టం. స్త్రీలు మంగళసూత్రానికి తోడుగా పినీసులు వంటివి పెడుతుంటారు. అది శాస్త్ర విరుద్ధం. అలా చేయటం వలన భార్యాభర్తల మధ్య సరైన సఖ్యత ఉండదు. భగవంతుడి నైవేద్యానికి బెల్లపు ముక్క, పటిక బెల్లం ఉపయోగించాలి. పంచదార నివేదన చేయరాదు. ఒకవేళ పండ్లు నివేదన చేసే పనైతే తొక్కు తీసి పెట్టాలి. సూర్యునికి, చంద్రునికి ఎదురుగా ఎప్పుడు కూడా మలమూత్ర విసర్జన చేయరాదు. అలాగే ఉదయాన్నే బయట సూర్యునికి ఎదురుగా నుంచుకొని పండ్లు తోముకుంటూ ఉండరాదు. అలా ఎప్పుడూ చేయకూడదు. ఓం శ్రీ సా నమో నమః ఈ మంత్రాన్ని సర్వకార్యసిద్ధి మంత్రం అంటారు. సంకల్పం చెప్పుకొని ఈ మంత్రాన్ని శక్తి కొలది స్మరించుకోవాలి. మీరు చేయబోయే కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుంది.